నేను చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేదాన్ని. 11 ఏళ్ల వయసప్పటి నుంచే పత్రికల్లో అలా రాస్తూ ఉన్నాను. ఎస్ కవిత అన్న పేరుతో వచ్చేవి. మీరన్నట్టుగా కవితలు ఎంతమంది ఉండొచ్చు. కరెక్ట్. పెళ్ళైన తర్వాత మా వారి పేరు సుదర్శన్ చక్రధర్ అనమాట. ఆ చక్ర పెట్టుకున్న తర్వాత నాకేదో బాగుండింది. దాని తర్వాత వెంటనే స్వరాంజలి అన్న ఒక డివోషనల్ ఆల్బమ్ అలా ప్రస్థానం మొదలైంది. భువనచంద్ర గారు కూడా అప్పుడప్పుడు కాల్ చేసి కవిత చక్ర బాగుందమ్మా ఈ పేరు, ఏదో కొత్తగా ఉంది నామకరణం. ఎక్కడున్నారండి? చెన్నైలో ఉంటున్నట్టున్నారు కదా ఆయన. చెన్నైలో యాక్టివ్ పార్ట్లో లేరనుకుంటా. ఐ థింక్ కొంచెం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. కానీ నేను చాలాసార్లు అనుకున్నాను, భలే పాటలు రాశారాయన, మంచి ఊపున్న పాటలు, మామూలు పాటలు కదా అన్నీ. అసలు స్నేహాని కన్నా మిన్నా లోకాన లేదురా అన్న పాట ఎప్పటి పడ అది. ఐ థింక్ స్నేహితుల ఫ్రెండ్షిప్ మీద ఉంటుంది ఆ సినిమా. అవును అవును అవును, స్నేహాని కన్నా మిన్నా లోకాన లేదురా. అవునవును, ఇట్స్ వెరీ నైస్ రియలీ. భువనచంద్ర గారు మహానుభావులండి వాళ్ళంతా. వాళ్ళు ఉన్న హయాంలో మనం ఉన్నాము. నిజం. వారితో ఎలా మీకు పరిచయం? యాక్చువల్లీ మధురిమ అని చెప్పేసి ఒక పోయిటరీ బుక్ రాశానండి నేను. సో ఆ బుక్కి వారు ముందు మాట రాశారు. అంటే అంతకుముందు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉండేవారు, నా రైటప్స్ని అలా బాగా ఇష్టపడేవారు అనమాట. అలా అడగటం జరిగింది సార్ని. పంపించిన వెంటనే నంబరు 1 డేలో నాకు వచ్చేసింది తిరుగు టపాలో చెన్నై నుండి. సో అలాగా పరిచయం. రైట్ రైట్. కానీ ఒక్కసారి మీ గురించి చెప్పండి. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, అలాగే అసలు మీరేం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ గురించి. నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అప్పుడు కామారెడ్డి, తెలంగాణ. పక్కా తెలంగాణ. నాన్నగారు వచ్చేసి సంగీత విద్వాంసులు హిందుస్థాన్, పురుషోత్తమాచారి గారని. తర్వాత తెలుగు పండిట్ వారు, గ్రేడ్ 1 టీచర్ అనమాట. రైట్. సింపుల్ చిన్న కుటుంబము, చీకులేని కుటుంబం. అమ్మ నాన్న అక్క నేను కామారెడ్డిలో బ్రాహ్మణ వీధిలో ఉండేవాళ్ళం. సో చిన్నప్పటి నుంచే నాన్నగారి గజల్స్ అవి రాస్తూ ఉండేవారు. అలా వింటూ వింటూ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ నాన్నగారే. ఏవో థాట్స్ వచ్చేవి, రాసుకుంటూ ఉండేదాన్ని. బాగున్నాయని మా పెద్దనాన్నగారు అందరు ఎంకరేజ్ చేసేవాళ్ళు. పత్రికలకు పంపించడము, ఆంధ్రభూమి, జ్యోతి అట్లాంటి వాటికి పబ్లిష్ అవ్వడము, 15 రూపాయలు 20 రూపాయలు పారితోషికం రావటం అప్పటి నుంచి. అది ఎంతైనా 10 రూపాయలైనా కూడా మన విద్వత్తునికి వాళ్ళు ఈ మాత్రం పంపించడం ఎంత సంతోషంగా ఉండేది కదా. అసలు తెలియదు వాళ్ళు అలా ఇస్తారని కూడా తెలియదు. నిజం. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ అండి? 2 అండి, అక్క నేను. అక్క హౌస్ వైఫ్, నేను కూడా హౌస్ వైఫ్ని. అలాంటి అలా అసలు తీసి పెట్టడానికి లేదలా మీరు. అంతకు మించిన పెద్ద బాధ్యత ఈ ప్రపంచంలోనే లేదు. ద బెస్ట్ జాబ్ అంటే హౌస్ వైఫ్ జాబే. అవును, మిగతావన్నీ అడిషనల్, ఉద్యోగాలు ఇవన్నీ అడిషనల్ గా మనకి హారాలే, కానీ బట్ ద బెస్ట్ జాబ్ అంటే అదే. అవునండి, ఆర్ఆర్లు ఇవన్నీ అంతే. కానీ మీరు కర్ణాటక సంగీతం వైపు ఎలా మీరు? హిందుస్థానీ. నాన్నగారు హిందుస్థానీ. అక్క నాకన్నా 10 ఏళ్ళు పెద్దదండి. అంటే అందరూ కర్ణాటక సంగీతం వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. జనరల్లీ మీరు హిందుస్థానీ సైడ్ ఎలా వెళ్ళారు? హిందుస్థానీని ఒక్కసారి దాని రుచి తగిలితే కనుక మరి వదలరండి. అంతేనా? ఇప్పుడు ఫిల్మ్ బేస్డ్ మ్యూజిక్ అంతా కూడా హిందుస్థానీ. అంటే ఇది ఇలాగే ఉంటుంది అని అనడానికి ఏదైనా ఒక సింపుల్ గా మా కోసం గజల్ అండి, ఎనీథింగ్. జా జా రే అప్నా मंदिरवा तू कहता है मेरा मेरा तेरी यहाँ पर कौन रहेगा जा जा रे अपने मंदिरवा. ఇది నాన్నగారు చిన్నప్పుడు నేర్పిన. అంటే ఇందాక మీరు మాట్లాడినారు సినిమా సంగీతం అంతా కూడా ఇదే అని. అవునండి, కానీ కర్ణాటక సంగీతం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అని చెప్పని విన్నాను, కాదంటారా? బేస్ అయితే హిందుస్థానీయే తీసుకుంటారండి 90%. రైట్. మంచుపల్లకి కూడా ఒకటి గజల్, అది కూడా హిందుస్థానీ బేస్డ్. మంచుపల్లకిలో సాంగ్స్ ఇళయరాజా క్షణం మెరిసినా కురిసినా కరుగుని జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం. జానకి గారు పాడారు పాట. లిరిక్ ఎంత అద్భుతమైన సాహిత్యం అంటే అండి, వేటూరి గారు. చెప్పొచ్చా దాని గురించి? 2వ చరణంలో నాకొక పూమాల తేవాలి నువ్వు. అవును, అది ఎందుకో మనం ట్యూన్లో పాడదాం. నాకొక పూమాల తేవాలి నువ్వు, నాకొక పూమాల తేవాలి నువ్వు, అది ఎందుకో
దేహానికైనా అయి ఉండొచ్చు, కాయానికైనా అయి ఉండొచ్చు. అబ్బా. అంటే అమ్మాయి దాంట్లో సమ్ క్యాన్సర్ పేషెంట్ సంథింగ్ ఏదో ఉంటుంది. సుహాసిని గారు క్యాన్సర్ పేషెంట్ ఉంటారు, ఎప్పుడు చనిపోతారో తెలియదు అందులో. సో నాకు నువ్వు పూమాల కొరకు ఎదురు చూస్తుంటాను, నువ్వు వచ్చేవరకు నేనైనా ఉంటాను, లేదా నా కాయమైనా ఉంటుంది, అంతే కదండి. ఉంటే దేహం, పోతే కాయం. అబ్సల్యూట్లీ. సో ఇది కూడా హిందుస్థానీ. అద్భుతమైన. అవును, ఇప్పుడు మీరు చెప్తే దాని సారూప్యత అర్థమైంది నాకు. అవునండి. మీ నాన్నగారి దగ్గరేనా మొత్తం మీ శిష్యరికం అంతా? మొత్తం నాన్నగారి దగ్గరే అండి. అంటే నవ్వుతారేమో, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాన్నగారు చిన్నప్పటి నుంచి, నాన్నగారు వోకలిస్ట్, హార్మోనిస్ట్ అండ్ తబ్లిస్ట్, మూడు కూడా. లేట్. అయ్యో పర్లేదండి. సో ఆయన చెప్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు నా మనసంతా, ధ్యాస అంతా, అప్పట్లో వ్యాపకాలు ఏమి ఉండకపోయేవి కదండి అమ్మ వాళ్ళకి. అవును. కిచెన్లో రేడియో పెట్టుకొని వినటం. కరెక్ట్గా చెప్పాలంటే 80s 90s లో పుట్టిన వాళ్ళకి మనకు కూడా పెద్దగా ఏమి వ్యాపకాలు లేవు. రేడియో వినడమే, టీవీ కూడా అంత సీన్ లేదు, డిడి తప్ప పెద్దగా ఏం లేదు. ఇంకా మాకు అక్కడ ఊర్లో ఇదంతా ఏం ఉండకపోయేది. అప్పుడు ఊరు కామారెడ్డి, ఇప్పుడు మంచి సిటీ టౌన్, కానీ అప్పుడు ఊరే. సో కిచెన్లో అమ్మ వినే పాటలకి నేను బాగా అట్రాక్ట్ అయ్యేదాన్ని. బాగా అంటే బాగా. ఘంటసాల గారి పాటలు, బాలు గారి పాటలు, వాటితో పాటు అమ్మ పాడుతూ ఉండేది. నాన్న చెప్పే పాటలేమో ఇదో రకం సంగీతం, అటువైపు గాలి మళ్ళేది. అయితే ఫస్ట్ టైము నేను నేర్చుకుంటున్నాను, నాకు ఒక ఆలాపన వినిపించింది. అప్పుడు నేను ఎంత 5 years అనుకుంటా అండి ఉన్నాను, 5-6 years. గుర్తుపట్టారా? ఇది కూడా జానకి గారి పాటే అనుకుంటా. బంతి చామంతి, ఇళయరాజా గారిది. జానకి గారు, బాలు గారు ఆలాపన నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. నాన్నగారు చెప్పేదానికన్నా నాకు అది నచ్చింది అప్పట్లో. అంత నా జ్ఞానం లేదు పోల్చుకునేంత. తర్వాత అక్క నాకన్నా పెద్దది కదండి, అప్పటికే దానికి 14-13 ఏళ్ళు. ఈ అక్క ఇది ఏంటి అంటే, ఇది సంగీతం అనే వాళ్ళు ఒకరు ఉంటారు, సంగీతకర్త. ఎవరు ఈ సంగీతకర్త అంటే ఇళయరాజా అని చెప్పింది. అప్పటి నుంచి ఇంకా నేను ఇళయరాజా గారికి ఒక అభిమానిని కాదు, భక్తురాల్ని. కానీ ఆయన కలిసారు కదా, ఆయనతో పాటు మీరు కలిసి వర్క్ చేశారు. చేశాను. ఎంత గొప్ప విషయం అండి, మహామహులతో కలిసి పనిచేయడం అంటే. ఏమీ తెలియదు అంజలి గారు, ఒక మనం నమ్ముకున్న ప్రతిభ, కళ, నిజాయితీ, ఇంకా మిగతా నాకేం తెలియదు. ఇప్పటికీ నాకు రికమెండేషన్స్ కానీ, వెనకాల ఇంకేదో బ్యాక్ బోన్ కానీ, సపోర్ట్ కానీ ఏమీ లేవు. అండ్ మోరోవర్ ఎక్కడ ఎంట్రీలు ఇవ్వలేదు, ఎక్కడ పాపులారిటీ కోసం పాకులాడలేదు, లేదండి ఫెమిలియారిటీ కోసం పరిగెట్టలేదు. ఎవరో చెప్తే ఈరోజు ఇంటర్వ్యూ అనమాట. నాకు కూడా డైరెక్ట్గా ఎక్కడా కూడా పరిచయం లేని, బయటకు రాలేదు, అంతే. మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు, అంతే అండి. అంటే పోటీ పడే మనస్తత్వం కాదండి, అంటే నచ్చిన దారి కొరకు సంతృప్తిగా చేసుకోవాలి, అంతే. పోటీ ప్రపంచంతో నాకు పని లేదు. ఎవరో అనుకుంటే ఎవరో అనుకున్నారు. మన కృష్ణవేణి గారు ఐడియా ఉన్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. తొందరలో తనని కూడా తీసుకొస్తాను ముందుకు, అప్పుడు చెప్తాను ఈ ఇంటర్వ్యూ గురించి, అప్పుడు మాట్లాడతాను. ఆవిడ చాలా చాలా మంచి అమ్మాయి అండి, అంటే చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు.